లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. ఇంకోటి, ఇప్పుడు ఇయర్ ఫోన్స్ తర్వాత ఎయిర్ పాడ్స్ అన్ని వచ్చేసాక విపరీతంగా అందరు ఎవరు ప్రపంచంలో వాళ్ళు ఉంటున్నారు చెవిలో పెట్టుకుని. దానివల్ల కొంచెం పార్షియల్ హియరింగ్ లాస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవుతుందండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. మీరు అడిగారు. నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అంటారండి. ఈ ఇయర్ ఫోన్స్ తర్వాత హెడ్ ఫోన్స్, ఎయిర్ పాడ్స్ ఏవైతే మనం ఇవాళ రేపు వాడుతున్నాం, ఇది వాడడం వల్ల ప్రమాదం లేదు. దీన్ని గనక ఒక మైల్డ్ టు మోడరేట్ ఒక ఇంటెన్సిటీలో మనం వాడితే ప్రాబ్లం లేదండి. కొంతమంది హై సౌండ్ పెడతారు. హై సౌండ్ పెట్టి వాళ్ళని ఎంజాయ్ చేయడం ఇష్టం వాళ్ళకి. ఐ డోంట్ నో ఫర్ సమ్ అదర్ రీజన్. సో కొంతమందికి ఈ నర్వ్ గనక దెబ్బ తగిలింది అంటే ఇట్స్ గోయింగ్ టు బి ఏ సాడ్ స్టోరీ. బట్ ఇఫ్ దే వాంట్ టు లిసన్ టు సమ్ వాట్ యు కాల్ గుడ్ మ్యూజిక్ అండ్ ఆల్, ఎక్కువ వాల్యూమ్ పెట్టకుండా మోడరేట్ పెట్టుకొని వింటే బాగుంటుంది. రెండోది, వీఆర్ టాకింగ్ అబౌట్ నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్. ఇది ఏంటంటే కొంతమంది కార్మికులు ఫ్యాక్టరీస్లో పనిచేస్తారు. అవును, మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ సమ్ జనరేటర్స్ అండ్ బ్రాయిలర్స్ ఉన్న ఈ కొన్ని ఎగ్జాక్ట్లీ షార్ప్ అండ్ హార్ష్ సౌండ్స్. ఇప్పుడు ఎలా అంటే ఒక చిన్న సౌండ్ వచ్చిందంటే మనకు ఎలా ఒక బాధ వేస్తుంది. వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ సౌండ్ నడుస్తూనే ఉంటుంది. సో అలాంటి ఎన్విరాన్మెంట్లో పనిచేసే వాళ్ళకు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవడం కానీ, లేకపోతే దే హ్యావ్ టు వేర్ సమ్ డివైజెస్ టు సేఫ్ గార్డ్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ దాట్ హజార్డస్ సౌండ్. అండ్ దాని ఒక పరిధి ఉంటుందండి. అది WHO ఒక క్లాసిఫికేషన్ పెట్టింది. ఎవరైనా కూడా వర్కర్స్ ఇలాంటి ఎన్విరాన్మెంట్లో పనిచేసే వాళ్ళు రోజుకి 8 గంటలు మించి పని చేయకూడదు. అది ఆ ఎన్విరాన్మెంట్లో కూడా 90 డెసిబల్స్ కన్నా ఎక్కువ సౌండ్ ఉండకూడదు. ఉంటే గనక సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. నో యాక్చువల్లీ ఇది ఎందుకు అడిగామంటే తరచూ మనం గ్రాడ్యువల్గా సెన్సిటివిటీ తగ్గుతుందని అయితే అర్థమవుతుంది కామన్ సెన్స్తో. ఇవాళ రేపు మీరు చూడండి, ట్రాఫిక్లో మీరు కనుక కార్లో ట్రావెల్ చేస్తున్నారా మీకు అర్థం కాదు. మీరు కనుక బైక్ మీద కానీ రోడ్డు మీద కనుక ఉంటే, మన దేశంలో నాయిస్ పొల్యూషన్ ఎంత ఉందంటే, ముందు మనం ఈ హారన్ కొట్టే వాళ్ళకి ట్యాక్స్ వేయాలండి. మీరు ఎంత హారన్ వింటారంటే రోడ్డు మీద వాడు వాయించి మీరు కారులో కూర్చొని 10 కార్లు కొడుతూ ఉంటారు. పాపం వాడి పరిస్థితి ఏంటి? మీ ముందు ఒక బైక్ వాడు ఉన్నాడు, వాడు పారిపోలేడు ఎందుకంటే రెడ్ సిగ్నల్ ఉంది. రైట్, సిగ్నల్లో దెర్ ఇస్ స్టాప్ సిగ్నల్, హీ హ్యాస్ టు స్టాప్ దేర్. ఎంత హాంకింగ్ చేస్తారంటేనండి, దానివల్ల కూడా హియరింగ్ లాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.